కేసుల విషయం ఇటువంటి వాటిల్లో కూడా ముందుంటారు సార్. ఒకానొక టైంలో కొండేపులో మా మేనల్లుడికి సంబంధించి ఒక పెద్ద కేసు ఒకటి ఇక్కడ స్టేషన్లో ఉంది. నేను వెంటనే నాకు ఇంకెవరు గుర్తు రాలేదు, మాధవన్నకి ఫోన్ చేశాను. అన్న అక్కడ అది చాలా పెద్ద ఇష్యూ, మరి అది దాదాపు దాన్ని చాలా దూరం తీసుకెళ్లే పరిస్థితిగా ఉంది వాళ్ళు, మరి మీరు ఎట్లా చేద్దాం మనం అంటే, నువ్వు రా ముందు ఇక్కడికి. ఆల్రెడీ వాళ్ళు అది లవ్ మ్యారేజ్ విషయం, వాళ్ళు ఆల్రెడీ స్టేషన్లోకి వచ్చారు మ్యారేజ్ చేసుకొని. అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కావటం వల్ల అది పెద్ద ఇష్యూ అయింది. సరే అన్న నువ్వు ముందు అక్కడికి వచ్చేసి నేను వస్తాను స్టేషన్ దగ్గరికి అన్నాడు. ఇద్దరం వెళ్ళాము. తర్వాత అక్కడ చాకచక్యంగా దాని నుండి బయటపడేటట్టుగా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈరోజు నేను దాదాపు ఈ కార్యక్రమానికి ఎర్లీ మార్నింగ్ రావాల్సింది. 3 రోజుల నుంచి ఇంకో కేసులో నిన్న పచ్చలో మా వ్యక్తుల్ని ఒక వ్యక్తిని కొడితే అది పెద్ద వాళ్ళు కేసు పెట్టినా కూడా తీసుకోవట్లా. ఈ జరుగుమల్లి మండలం 3 రోజుల నుంచి జరుగుమల్లిలో ఎస్ఐ గారు సహకరించట్లేదు. తర్వాత ఒక 10 మంది మేము ఎంప్లాయీస్ అక్కడ దాని మీద వెళ్ళినప్పుడు అప్పుడు మీరేదో లెటర్ ఇచ్చారంట కదా, అది మాకు కనపడలేదు, అది ఏమన్నా పోయింది, మళ్ళీ ఇంకోటి రాసివ్వండి. చూడండి, ఇక్కడ సమాజంలో ఎటువంటి పరిస్థితులు మన వర్గాలకు ఎలా ఉంటున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అన్నప్పుడు ఎక్కడున్నా బ్రహ్మయ్య అంటే, అన్న ఇట్లా జరుగుతుంది ఇక్కడ ఉన్నా అంటే, కొండేపు నుంచి ఏమన్నా ఒక 10 మందిని పంపించమంటావే అని అన్నాడు. అన్న వద్దులన్నా, మ్యాక్సిమం ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే నేనే ఫోన్ చేస్తాను అని చెప్పేది. 3 రోజుల నుంచి చేసి మధ్యాహ్నం అక్కడ ఉదయం వస్తే 12:30 దాకా స్టేషన్లో ఉండి కొంచెం లేట్గా వచ్చాను. అన్న క్షమించాలి. సో కాబట్టి ఇటువంటి చాలా ఉన్నాయి. చిన్న చిన్న విషయాలు అంటే ఇప్పుడే సమయం లేదంటున్నారు కాబట్టి, ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడంలో కానీ, లేదా స్నేహంగా ఉండటంలో కానీ, ఏదన్నా ఆ ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్ళటంలో కానీ పూర్తి సహాయ సహకారాలు అందించేటటువంటి వ్యక్తి మాధవన్న. అయితే ఇక్కడ ఏంటంటే, ఆయన కరెక్ట్గా ఒక వేలే వెళ్తాడంతే. ఆయన కరెక్ట్ అనుకుంటే 100 మంది చెప్పినా కూడా వినడు. సో అది సక్సెస్ అయ్యే వరకు తన వంతు పాత్రను పోషిస్తూ ఉంటాడు. మరి అటువంటి మాధవరావు అన్న రిటైర్డ్ అయిన సందర్భంగా చివరిలో కూడా అతని ఆరోగ్యం, అది ఇందాక సార్ చెప్పినట్లు అనేక సార్లు వాళ్ళ బ్రదర్ విషయాలు చెప్తూ ఉంటాడు మాకు. వాళ్ళ బ్రదరు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎప్పుడైనా కలిసినప్పుడు అవే చెప్తూ ఉంటాడు. అన్న ఇట్లా మొన్న ఎక్కడికి వెళ్ళామంటే అక్కడ ఉన్నాను, ఇట్లా అంటే ఇక్కడ ప్రేమ బంధాలు ముందు మనం ఒకరితో ఒకరు ప్రేమగా అభిమానంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరికి ఏం జరిగినా కూడా మనందరం కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి గుణాలు మాధవరావులో చూసాం. ఈ చివర తన జీవితం అంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటూ, సరే ఇంకా మేము కొంతకాలం సర్వీస్లో ఉన్నాం కాబట్టి మాలాంటి వాళ్ళకి సూచనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ బ్రహ్మయ్య.